ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. బట్ మీ టైంలో ఎక్కువ వెంకటేష్ గారు, సౌందర్య గారి కాంబినేషన్ అంటే బాగా లైక్ చేస్తారు ఆడియన్స్. అవును. నేను మీకు కూడా బాగా హిట్ పేరు అంటే హస్బెండ్ వైఫ్ గా శివాజీ గారితో బాగా సెట్ అయింది మీకు. అంటే హస్బెండ్ అండ్ వైఫ్ గా అక్కడ అలా ఎక్కువ సినిమాలు చేసాం మేము. కనెక్ట్ అయిపోయారు ఆడియన్స్ కూడా. అవును. ఎందుకంటే మిస్ అమ్మలో కనెక్షన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో అక్కడ ఏమైపోయిందంటే వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ అనగానే మా ఇద్దరిని చూడడం మొదలుపెట్టారు అప్పుడు. సో వెంటనే ఒక 2-3 సినిమాలు అలా చేయడం జరిగింది. ఎలా అనిపించేది శివాజీ గారితో? అంటే అంత హిట్ పేరు అయిపోయిన తర్వాత అంటే శివాజీ అద్రిందయ్య చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలో ఆ చెమ్మకేసి కొట్టేది. అవునవును. శివాజీ గారితో ఒకటి ఏంటంటే నేను స్టార్ 2000 కంటెస్ట్ అని రాఘవేంద్ర గారు కండక్ట్ చేసిన కంటెస్ట్ ద్వారా వచ్చాను. అసలు నేను తెలియడమే ఇండస్ట్రీకి, దట్ ఈస్ ద రీజన్. స్టార్ 2000 కంటెస్ట్ అని జెమినీ టీవీ వాళ్ళు కండక్ట్ చేసిన ఒక కాంపిటీషన్లో మేమందరం అప్పుడు శివాజీ గారు కూడా పార్టిసిపేట్ చేశారు. అందులో ఫస్ట్ వస్తే పరదేశీ సినిమాలో చేయొచ్చు. పరదేశీ అని రాఘవేంద్ర గారు డైరెక్ట్ చేసే పరదేశీ సినిమాలో చేయొచ్చు. ఓకే. సో నాకు సెకండ్ వచ్చింది. ప్రత్యూష తెలుసు కదా, ప్రత్యూషకి తను లేదు కదా, తనకి థర్డ్ వచ్చింది. సో ఫస్ట్ వచ్చిన అమ్మాయి ఆ సినిమాలో యాక్ట్ చేసింది. సో అలాగే బాయ్స్లో ఫస్ట్ వచ్చిన అబ్బాయి యాక్ట్ చేశాడు, సెకండ్ వచ్చింది శివాజీకి. సో శివాజీ అప్పటి నుంచి నాకు తెలుసు, స్టార్ 2000 కంటెస్ట్ నుంచి తెలుసు. కానీ తను స్లోగా, తన కెరియర్ కొంచెం స్లోగా పికప్ అయింది. నాకు వెంటనే అమ్మాయిలకి కొంచెం ఈజీ కదా, కొంచెం కంపారిటివ్లీ ఈజీ కాబట్టి కొంచెం నాకు కొంచెం ఫాస్ట్గా వచ్చింది. తను కొంచెం స్లోగా పికప్ అయ్యి హీరోగా అయ్యి అని వచ్చేసరికి కొంచెం అందుకనే మేము ఎండ్లో చేసాం. నా కెరియర్ ఎండ్లోనే తనతో చేశాను, కానీ ముందు చేయలేదు. స్క్రీన్ మీద అంతలా పండించేస్తారు అంటే మేము అప్పటి నుంచి తెలుసు కదా. హోంవర్క్ చేస్తారా ఏమన్నా? కొంచెం ఆయన చెప్తారు, లయా నేను ఇలా అంటాను, నువ్వు అప్పుడు ఇలా కొట్టు అంటే హీల్ గివ్ మీ దట్ ఫ్రీడమ్. అంటే నువ్వు ఇలా చెయ్యి, లేకపోతే అంటే కొంతమంది హీరోలు అంటే ఫీల్ అవుతారేమో అని మనం ఫీల్ అవుతాం. వాళ్ళు బాగానే ఉంటారేమో, కానీ మనం ఏదైనా అంటే మనం చెప్పకుండా ఏదైనా చేసేస్తే వాళ్ళు ఫీల్ అవుతారేమో ఆలోచించుకుంటూ చేస్తా. అది నేను చేయక్కర్లేదు. శివాజీ గారితో నేను అంటే మామూలుగా చేసేసిన. ఆయన ఒకవేళ బాగాలేకపోతే 1 more అంతే అనుకుంటాం. కానీ డాన్స్ చేసేటప్పుడు బాడీ ఎంత ఫ్లెక్సిబుల్ గా మూమెంట్స్ ఇవ్వాలో అలాంటి క్యారెక్టర్స్ చేసేటప్పుడు కూడా అంత ఫ్లెక్సిబుల్ ఉండాలి. అవును. ఎందుకంటే టాప్ టు బాటమ్ మూమెంట్స్ ఉంటాయి దానికి. ఊరికే చేతులతో హావభావాలు చెప్పడం కాదు. అవునవును. ఎందుకంటే తిప్పుకోవడాలు ఇలా అంటే ప్లస్ ఎస్పెషల్లీ ఏమైందంటే మిస్ అమ్మ లాంటి సినిమాకి ఏమైందంటే నించుని డైలాగ్ చెప్పడం కాదు, యాక్ట్ చేస్తూ ఏదైనా ఒక పని పెట్టుకుని డైలాగ్ చెప్పడం. అది కొత్తగా అంటే ఒకసారి ఇంతకు ముందు చేసినా కూడా అది నాకు ఆ సినిమాలో ఇంకా కొత్తగా ఎక్కువ చేశాను అనిపించింది. బట్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలతో చేసినా కానీ బాలయ్య బాబుతో వర్క్ చేస్తే ఆ కిక్కే వేరప్ప అంటారు అందరు హీరోయిన్స్, నాట్ ఓన్లీ హీరోయిన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్. ఎలా ఉండేది బాలయ్య బాబుతో ఒక ఎక్స్పీరియన్స్? బాలకృష్ణ గారు అంటే వర్మ అంటే మనం చూడనప్పుడు మనం అనుకుంటామంటే బాలకృష్ణ గారు అంటే చాలా కోపంగా ఉంటారు, మనం అంటే జాగ్రత్తగా మాట్లాడాలి, ఆయనకి బాగా రెస్పెక్ట్ ఎలాగో ఇస్తాం అలా కాదు, కానీ రెస్పెక్ట్ ఇవ్వాలి, లేకపోతే కోపం వస్తుంది, లేకపోతే అలా అంటే ఒక డిస్టెన్స్ తెలియకుండా ఒక డిస్టెన్స్ వచ్చేస్తుంది. సార్ అంటే సార్ అంటాము, కానీ ఆయన ఎప్పుడు ఎందుకు సార్ అంటావు, బాలయ్యను అంటారు, కానీ మనం ఏమో ఎలా అంటాం కదా మనకి రాదు. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అదే చెప్దాం అనుకున్నా. బాలయ్య సార్ అని చెప్పేసి మళ్ళీ లాస్ట్ లో సార్ యాడ్ చేయకుండా ఉండదు. సో మళ్ళీ సార్ అంటారు. సో అలా అనమాట సీన్స్. మనం ఏమైతే బయట చూసి ఎక్స్పెక్ట్ చేస్తామో దానికి టోటలీ ఆపోజిట్. చాలా చిన్నపిల్లల మనస్తత్వం, చాలా డౌన్ టు ఎర్త్. చాలా మాట్లాడినప్పుడు మాత్రం వి ఫీల్ సో వార్మ్, సో అంటే యాక్ట్ చేస్తున్నట్టు లేకపోతే ఆర్టిఫిషియల్గా మాట్లాడుతున్నట్టు ఉండదు. ఆయన పడుకుంటున్నారు అన్నప్పుడు మాట్లాడరు, బికాస్ హీస్ బిజీ అంటే మాట్లాడరు, విచ్ ఇస్ గుడ్. కానీ మాట్లాడినప్పుడు మాత్రం చాలా ఆప్యాయంగా మాట్లాడతారు. అదే వస్తుంది, ఇక్కడేముందో అదే వస్తుంది.
వెనకాల ఒకటి ఉండదు, అంటే ఆర్టిఫిషియల్గా కూడా ఉండదు. అయ్యో ఎందుకు వచ్చిందిరా బాబు, వచ్చావా అమ్మా అని అలా ఉండదు. సో హీఈస్ జస్ట్ వెరీ వెరీ వార్మ్ అండ్ వెల్కమ్. ఎందుకు వచ్చిందిరా బాబు అన్నట్టుగా ఉండదు. సో అలాగా కాకుండా అందరితోనూ అందరూ అంటే నేను హీరోయిన్ కాబట్టి నాతో అని కాదు, ప్రతి వాళ్ళతోనూ హీఈస్ వెరీ వెరీ నైస్. బట్ బయట విన్ని ఆయన గురించి ఆయన సినిమాలో వర్క్ చేయాలన్నప్పుడు కొంచెం భయం అయితే వస్తుంది. అంటే నీకు కోపం ఉంది అనేది చెప్తారు బయట చెప్తారు. కోపం వస్తుంది అనుకుంటాను, నేను ఎప్పుడు చూడలేదు. అంటే నేను ఎదురుగా చూడకపోవడం మంచిది మేడం. మేబీ నేను ఫస్ట్ యాక్చువల్లీ రోషన్ ఇది చెప్పాలి, ఫస్ట్ నేను ఆయనతో చేసింది సాంగ్ షూట్కి వెళ్ళాను. సో ఫస్ట్ ఒక స్టెప్ చేయాలి అనమాట. రైట్ లెగ్ ఫ్రంట్, రైట్ లెగ్ బ్యాక్, రైట్ లెగ్ ఫ్రంట్, రైట్ లెగ్ బ్యాక్ ప్రాక్టీస్ చేస్తున్నా. సో మానిటర్ అన్నారు. మానిటర్ అంటే మేము ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట. ఆడియో పెట్టారు, నేను చేస్తున్నాను. యాక్చువల్లీ ఇటు తిరుగున్నాను, ఆయన ఇక్కడ వెనకాల ఉన్నారు అనమాట. సో నాకు వెనకాల కనిపించదు కదా, సో నేను చేస్తున్నాను, ఆయన చేయట్లా, నేను చేస్తున్నా. చేసేసరికి నేను కాలు వెనక్కి పెట్టంగానే ఆయన కాలు తొక్కేగానే సారీ సార్ అంటే, తొక్కేస్తావా నా కాలు అని చెప్పి అటు ఇటు చూసి ప్యాకప్ అన్నారు. అని నిజంగానే అనుకుని నేను ఇంకా ఏడుపు ప్యాకప్ అనేసారు. నేను తొక్కేసాను, అయ్యో సార్ నేను కావాలని తొక్కలేదు, ఐఎమ్ వెరీ సారీ అంటే ఆయన చాలాసేపు కొంచెం ఏడిపించారు. తర్వాత నేను ఊరికేనే అన్నాను, నేను నిజంగా అన్నారు అంటే నేను అనుకుని అమ్మో చాలా టెన్షన్ పడిపోయాను. కానీ దెన్ అని నన్ను ఈజ్ చేయడానికి, నాకు కంఫర్ట్ రావడానికి కొంచెం ప్రాక్టికల్ జోక్స్ అలా వేస్తూ ఉంటారు. ఈ మేడ్ మీ వెరీ కంఫర్టబుల్. యాక్చువల్లీ ఫస్ట్లో నిజంగానే చాలా భయపడుతూ ఉన్నా, అమ్మో ఆయనతో డాన్స్ చేయడమా, ఆయనతో ఎలా చేయగలను, చేయగలిగారు ఎందుకే ఈక్వల్గా ఎలా చేస్తారు అంతే కదా, ఆయనతో ఈక్వల్గా ఎలా చేస్తాం, చేయలేం. కానీ ట్రై చేశాను. కానీ ఆయన చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. నువ్వు నాకంటే బాగా చేసేస్తున్నా అనేవాళ్ళు. సార్ ఊరుకోండి సార్ మీరు అని అనేవాళ్ళు. నేను మీకంటే బాగా చేయడం ఏంటంటే నాకు తెలుసు నువ్వు బాగా చేసేస్తాను, ఎందుకంటే ప్రాక్టీస్ నేను చేసేదాన్ని, ఆయన అక్కడి నుంచి చూసేవాళ్ళు అంతే. ఆయన ఇక్కడ వచ్చి టేక్ రెడీ, ఓకే అంత బాగా చేసేవాళ్ళు ఆయన. మేమేమో ఇక్కడ కూర్చొని ఆయనతో బాగా చేయాలని చెప్పి బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. సో ఆయన టక్మని వచ్చి టేక్ చేసేసేవాళ్ళు. సో ఆన్ స్క్రీన్ బాలయ్య బాబు యాక్టింగ్, డాన్స్, డైలాగ్స్ ఇవన్నీ చెప్పనక్కర్లేదు, పిండి పక్కన అసలు ఆఫ్ స్క్రీన్ బాలయ్య బాబు అసలు ఎలా ఉంటారు? ఆఫ్ స్క్రీన్ అసలు చాలా చాలా జోవియల్, అదే చెప్పాను కదా. సో ఆయన పక్కన కూర్చొని మాట్లాడితే మనకి ఎన్టీ రామారావు గారు ఆల్రెడీ చూసేస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఆయన టెల్ us so many things. ఆయన గురించి చెప్తారు. వాళ్ళ నాన్నగారు అంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది. అంటే అందరికీ ఇష్టం ఉంటుంది పేరెంట్స్ అంటే, కానీ ఆయనకి ఇష్టం కాదు, దాన్ని ఏమనాలో కూడా నాకు తెలీదు. భక్తి కాదు అసలు, దాన్ని ఏమనాలో తెలీదు. అలాంటి అంటే మనం కూడా ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. ఆయన చూడలేదు, నేను ఫేస్ టు ఫేస్ చూడలేదు. ఆయనతో మాట్లాడి ఒక ఇంటరాక్షన్ కూడా కొన్ని ఏళ్ల తర్వాత వచ్చేది అన్ఫార్చునేట్లీ. అవన్నీ నిజంగానే ఆయన ఇలా చేస్తారు, నేను నిజంగానే చూసేస్తున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఆయనతో మాట్లాడితే చాలా చాలా అంటే వాళ్ళ గురించి మనకు తెలియదేమీ కదా, సో అవన్నీ వింటుంటే చాలా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.